ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు వరలక్ష్మి వ్రతం. మరి వరలక్ష్మి వ్రతం రోజున కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, కలశంలో ఏమేమి వెయ్యాలి? ఈ సంవత్సరం వరమహాలక్ష్మి పండుగ కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20, 2021న వరమహాలక్ష్మి ప్రతి ఒక్కరింటికి వస్తుంది. లక్ష్మీ పూజ చాలా నిష్టగా చేస్తారు. మరియు స్వచ్ఛతను కోరుకునే గొప్ప దేవత. లక్ష్మి తన పూజలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించదు. ముఖ్యంగా లక్ష్మిని ఇంట్లో ప్రతిష్ఠించినప్పుడు ఇందులో లక్ష్మికి ఇష్టమైన అన్ని అంశాలు ఉంటాయి. ఆరాధన అసంపూర్తిగా ఉండాలి. కలశం ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఏమేమి వేయాలో తెలుసుకుందాం. ఆరాధన సంపూర్తిగా ఉండాలి. కలశం ఏర్పాటు చేసుకోవాలి. మరి కలశంలో ఏమేమి వేయాలో తెలుసుకుందాం. వ్రతం అంటే ఒక దేవుణ్ణో దేవతను ఆహ్వానించి కొంతకాలం పాటు ఆరాధించే పద్ధతి. ఇది కొనసాగింపు పూజా విధానం కనుక అది పూర్తయ్యే వరకు ఆరంభంలో ఉంచిన కలశం కూడా ఉంటుంది. ఈ కలశం వ్రతకాలం మొత్తానికి గుర్తుగా ఉంటుంది. అందుకని కలశం తప్పనిసరి. కలశం లేకుండా అయితే లక్ష్మీ పూజ చేసుకుంటే సరిపోతుంది. నెల మొత్తంగా విధి విధానంగా పూజ చేయడానికి కుదరని వారు కలశరహితంగా చేసుకోవడం ఉత్తమం. అందువల్ల ఎప్పుడైనా అవాంతరం వచ్చినా మనసు నొచ్చుకోకుండా ఉంటుంది. కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశ పాత్రగా మట్టి పాత్రను గాని, వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను గాని వినియోగిస్తారు. లోహమైన మట్టి అయినా అది పృథ్వీతత్వానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపడం వలన శూన్యస్థితి ఆకాశతత్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం కనుక అది వాయుత్వ తత్వానికి సంకేతం. దాని ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒక చోటికి చేర్చి పూజిస్తాం. అమ్మవారు పంచభూతమై కనుక కలశ స్థాపనతో ఆరాధించడం ఆనవాయితీ. శ్రావణ మాసం వెళ్లే వరకు ఆరాధన కొనసాగించాలి. మరి కలశాన్ని ఎలా తయారు చేసుకోవాలి? కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడగాలి. తర్వాత దానికి పసుపు కుంకుమలతో అలంకరించాలి. బియ్యం పోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు జల్లి శోభయామానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరు పోసి మామిడాకులు గాని, తమలపాకులు గాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్ళు, ముక్కు, పెదవులు, కనుబొమ్మలు అమారేలా తీర్చిదిద్దాలి. అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచుకోవాలి. దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించుకోవచ్చు. మరి కలశంలో ఎటువంటి పదార్థాలు వేయాలి? బియ్యం కొన్ని, మామిడాకులు 5, జీడిపప్పు, ద్రాక్ష, పొడి ద్రాక్ష, నాణాలు, పసుపు మరియు కుంకుమ, ఖర్జూరం, గోమతి చక్రం, బాదం, జీడిపప్పు, బంగారం వస్తువు, వెండి వస్తువు, ముత్యం, పగడం, 5 రకాల ధాన్యం, ఒక నిమ్మరసం, మామిడి ఆకు. ఈ వస్తువుల్లో కనీసం 8 వస్తువులైనా ఉపయోగించుకోవాలి. ఎండి వస్తువులను తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇక వరమహాలక్ష్మి ఇంట్లో ఐశ్వర్య స్వరూపిని ప్రతిష్ఠించాలంటే ద్వంద్వత్వాన్ని ఉపయోగించవద్దు. ఇది దురదృష్టానికి సంకేతం. లక్ష్మిని బంగారు ఆభరణాలతో అలంకరించాలి. అలాగే లక్ష్మీ కలశం మెడ దగ్గర 9 పోగులతో తయారు చేసిన పసుపు తీగను తయారు చేసి దానికి పసుపు కొమ్మను కట్టాలి. మీరు ఏ కారణం చేతనైనా వీటిని మర్చిపోకూడదు. ఇక వరలక్ష్మీ దేవికి సువాసననిచ్చే మల్లె వంటి పువ్వులు, మల్లె తప్ప తామర పువ్వు లాంటిదేమీ లేదు. తామర పువ్వులంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం. మరియు తామర పువ్వులు లక్ష్మీ పూజలో ఉంటే చాలా శుభప్రదం. తులసిని ఉపయోగించకుండా లక్ష్మీదేవి పూజ పూర్తి కాదు. తులసి చాలా గొప్పది. లక్ష్మీదేవికి అలంకరించే పువ్వుల్లో ఎర్ర మందారం కూడా ఇష్టం. సో ఫ్రెండ్స్, మరి రేపు వరలక్ష్మి మహావ్రతం. సో కలశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కలశంలో ఈ ఉండాలని, ఈ పదార్థాలు లేదంటే ఈ వస్తువులు ఉండాలని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.